అభివందనములు. ఈరోజు మనం డిసెంబర్ మాసంలో దాదాపు ఇంకొక 10 రోజులైతే మనం నూతన సంవత్సరంలో అందరం ప్రవేశపెట్టే వారంగా ఉన్నాం. ఈ మాసంలో చాలా విధాలుగా చాలా కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొంటూ వచ్చాం. అనేకమైన సువార్తలు చేస్తూ వచ్చాం. డిసెంబర్ మాసంలో దేవుని వాక్యం ఎంతగా ప్రజలింపబడుతుందో మనం చూస్తూ వచ్చాం. కేవలము ఈ డిసెంబర్ మాసంలోనే దేవుని సువార్త ప్రకటింపబడుతుందంటే అంత మాత్రం కాదు, కానీ ప్రతి దినము సువార్త అనేది ఏదో ప్రదేశంలో ప్రకటింపబడుతుంది. కానీ ఈ డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా సువార్త ఎక్కువ సమయం, ఎక్కువ ప్రాంతాల్లో సువార్త ప్రజలింపబడుతుంది. అంత మాత్రమే కాదు, సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ప్రకటిస్తే మనకి ఏమైనా వస్తాయా? సువార్త ప్రకటిస్తే మన జీవితంలో ఏమైనా కలిగి ఉంటామా అని మనకు కొన్ని ప్రశ్నలు కూడా ఉంటాయి. అనేక మార్లు మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం. కొన్ని మార్లు సువార్త ప్రకటించినప్పుడు కొన్ని అడ్డంకాలు, కొన్ని శ్రమలు కూడా వస్తూ ఉంటాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం సువార్తని ఎప్పుడు కూడా ఆపకూడదు. ఎందుకు చెప్తున్నామంటే, సువార్త అనేది అపోస్తలుడు పౌలు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. సువార్త విషయంలో తన యొక్క జీవితం అంతా కూడా సువార్తకి ఒక పత్రికగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితంలో ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం. దేవుని సువార్త ఎంతవరకు మనం ప్రకటించగలుగుతున్నామో మనం ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి కొన్ని దినాలే ఉన్నాయి. అయితే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టక ముందు మనం దేవుని దగ్గర కొన్ని విషయాలు పరీక్షించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాలి. ఒకసారి ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేకమైన బైబిల్స్ కూడా ప్రింట్ అవుతున్నాయి. దాదాపు మనం ఆలోచిస్తే అనేకమైన భాషల్లో తర్జుమా చేస్తూ అనేకమైన బైబిల్స్ కూడా ప్రింట్ చేయబడుతున్నాయి. ఒకసారి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క నూతన నిబంధన అనేకమైన భాషల్లో దాదాపు 796 భాషల్లో బైబిల్ ప్రింట్ అవుతుందని చాలా వ్యక్తులు చెప్తూ వచ్చారు. అయితే ఈ బైబిల్ ప్రింట్ అవుతుంది, అలాగే నూతన నిబంధన కూడా దాదాపుగా చాలా భాషల్లో తర్జుమా చేయబడుతూ ప్రింట్ అవుతుంది. ఇన్ని భాషల్లో దాదాపు మనం చూసుకుంటే 1798 భాషల్లో నూతన నిబంధన బైబిల్ ప్రింట్ అవుతుంది. అలాగే ఒక్కొక్క గాస్పుల్ ట్రాక్స్, యోహాను పత్రిక అని, ఇంకా అనేకమైన పత్రికలు, అనేకమైన సువార్తలు, అనేకమైనవి ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ అవుతున్నాయి. ఎందుకు ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి అంటే, దాదాపు ఈ చిన్న పత్రికలు 1433 అలా మనం చూసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అయితే ఈ పత్రికలు, ఈ బైబిల్స్ అనేకమైన భాషల్లో ప్రింట్ అవుతున్నాయి. దాదాపు ఈ యొక్క 2025 ఆగస్టు మాసానికైతే కొంతమంది చెప్తూ ఉంటారు, దాదాపు 4000 చిలుపైక, అంటే 4000 నుంచి ఇంకా ఎక్కువగా అనేకమైన భాషల్లో బైబిల్ కూడా ప్రింట్ అవుతున్నాయి. అంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారలారా, యేసు ప్రభు 2025 సంవత్సరాల కిందట మన విషయం ఆయన చనిపోయాడని మనం చెప్తాం. అనేకమైన సువార్తలు వింటాం, బైబిల్స్ కూడా చదువుతూ ఉంటాం. అయితే ఈ బైబిల్స్ కూడా చాలా అనుకూలంగా చాలా ప్రింట్స్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు కొంతమంది బైబిల్ స్కాలర్స్ కూడా చెప్తున్నారు, దాదాపు 2033 కల్లా దాదాపు 1500 భాషల్లో తర్జుమా చేయాలని ఆశ కలిగి ఉన్నారు. అంటే ఏంటి, ఇంత ప్రత్యేకంగా ఈ బైబిల్ ఎక్కువగా అమ్మబడిపోతుంది, ఈ బైబిల్ కూడా ఎక్కువగా ప్రింట్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్ని భాషల్లోకి తర్జుమా చేయబడుతూ ఉంది. అలాగే మనం కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథం మన యొక్క వాడుక భాషలో కూడా చాలా స్పష్టంగా అనేక భాషల్లో ఈ బైబిల్ ప్రింట్ అవుతుంది. ఎందుకు ఈ బైబిల్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో మన భాషలోకి మనకి దేవుడు నిజంగా అనేకమైన భక్తులు ఈ బైబిల్ ప్రింట్ చేసినప్పుడు వారు ఎంతో శ్రమ పడకుండా ఫ్రూట్ లేదు. ఈరోజు ఈ ఫ్యాన్ కింద ఈ యొక్క మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నామంటే ఈ పరిశుద్ధమైన బైబిల్ మన జీవితాన్ని మార్చింది. కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధమైన మందిరంలో మనం కూడా దేవుని మాటలు వింటున్నాం. ఈ బైబిల్లో కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ బైబిల్లో ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. ఈ యొక్క డిసెంబర్ మాసంలో లాస్ట్ ఇంకొక వారం కలిగితే మనం కొత్త సంవత్సరానికి ప్రవేశపెట్టే వారంగా ఉంటాం. అయితే ఈ ప్రవేశానికి వెళ్ళకముందు ఈ సంవత్సరంలో మనం ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాం, దేవుని చిత్తం ఉంటే నేను 3
ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు మరి నాకు ఒక మాట, ప్రభు నాతో మాట్లాడండి, ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ వచ్చినప్పుడు నాతో ప్రత్యేకతంగా దేవుడు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ మాట నేను చెప్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. మీ బైబిల్స్ ఉన్నవారు చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. ప్రతి విశ్వాసి కూడా రక్షింపబడిన తర్వాత ఒక విశ్వాసి పరిశుద్ధిలోకి రావాలని మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, అయితే ఈ ఒప్పుకున్న తర్వాత మన జీవితంలో ఒక పరిశుద్ధత జీవితం జీవించాలని కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. అయితే ఈ తీర్మానాలు కొంతవరకు ఉంటాయి. మానవుని జీవితంగా ఏదైనా ఒక నింద, ఒక శ్రమ, ఒక బాధ వచ్చినప్పటికీ మనం ఆ పరిశుద్ధతని కోల్పోతూ ఉంటాం. ఎందుకు ఈ పరిశుద్ధత కలిగి జీవించాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎబ్రీ రాసిన పత్రిక ఈ రచయిత ఏం చెప్పబడుతుందంటే 12వ వచనం 14వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీరు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత, ఈ పరిశుద్ధత క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ పరిశుద్ధత కలిగి జీవించాలి? విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలని ఈ సంవత్సరంలో మనం ఎన్నో మార్లు దేవునికి పరిశుద్ధత కలిగి లేకుండా ఉన్నామేమో. బహుశా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించేయడం. అంటే ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నుంచి పరిశుద్ధత కలిగి మనం జీవించగలం? ఒక మాట మనం చూసుకుంటే బైబిల్లో మరి 2వ కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణ చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. పరిశుద్ధత కావాలంటే పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘం విషయంలో ఆయన యొక్క భారం ఏంటంటే, ప్రజలు పరిశుద్ధం కలిగి ఉండాలి. మరి వారు ఏ విధంగా ఉండాలంటే ఆత్మలో కలిగి ఉండాలి పరిశుద్ధత అని చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఈ సంఘం కోసం అపోస్తలుడైన పౌలు నొక్కి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, దేవుని భయం. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత కలిగి జీవించాలో ఒక విశ్వాసి పరిశుద్ధిలోకి రాగలడంటే, ఎప్పుడు మొట్టమొదటిగా దేవుని భయం వారి జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ భయం కలిగి ఉంటారో, కీర్తనాకారుడు చెప్తాడు 95వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. 95వ కీర్తన ఒకసారి చూద్దాం. 95వ కీర్తన 7వ వచనం. ఒక్కసారి చదవండి. ఒక్క నిమిషం, క్షమించండి. 97:10 వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. మొట్టమొదటిగా మనము పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంటే, మనలో ఏం తీసివేయాలంటే చెడుతనము తీసివేయాలి. ఈ సంవత్సరంలో మనం ఆఖరి దినముల్లో ఉన్నాం. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 21వ తారీఖు వరకు మనం దేవుని దగ్గర పరిశుద్ధత ఎక్కడ కోల్పోయామో అది మనం పరీక్షించుకొని మనలో ఏం తీసివేయాలంట? చెడుతనమును తీసివేయాలంట. అలాగే సామెతల్లో కూడా చెప్పబడుతుంది. సామెతల్లో కూడా ఇదే మాట ఉంటుంది, చెడుతనమును తీసివేయట అని. ఈ మాట కూడా అదే ఉంటుంది. అయితే ఎందుకు ఈ చెడుతనాన్ని తీస్తే పరిశుద్ధత కలిగి ఉండగలమా అంటే, ఒక విశ్వాసి ఎప్పుడైతే తన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా తన హృదయము పరిపూర్ణతగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపూర్ణుడు కాబట్టి మనకు కూడా పరిపూర్ణతలోకి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఇదే ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. మొట్టమొదటిగా మనం చూసిన భాగం ఏంటంటే, మన జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించాలని చెప్పబడుతూ వచ్చింది.
మరి ఎబ్రీలు రాసిన కర్త 5వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు. 8వ వచనంలో ఇక్కడ ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది. ఈ మాట చూసుకుందాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొను. విశ్వాసి పరిశుద్ధతగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా. రెండవదిగా విధేయతను నేర్చుకోవాలి. విధేయత నేర్చుకోవాలి. తర్వాత అదే భాగంలో కింద ఇంకొక మాట ఉంది, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై. ఎప్పుడు సంపూర్ణమైన సిద్ధి పొందగలడు విశ్వాసి అంటే, క్రైస్తవుడుగా జీవించాడు వాడు ఎప్పుడైతే రక్షింపబడుతూ వచ్చాడో, రక్షింపబడినాటిన తర్వాత మనం కూడా మరి పరిశుద్ధత రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా దేవుని యందు విధేయత కలిగి జీవించాలి. మరి దానియేలు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానియేలు ఇక్కడ చూద్దాం. దానియేలు రాసిన దానియేలు 1:8 రాజు భుజించిన భోజనమును పానీయమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రియమైన వారలారా, ఇక్కడ చూస్తే దానియేలుకి ముందుగా ఒక ఆజ్ఞ వచ్చింది. మరి ఈ ఆజ్ఞ మనందరికీ తెలుసు. మన యొక్క యవనస్తులు అందరూ ఈ యొక్క దానియేలు కోసం ఎవరైనా చెప్పమంటే ప్రతి ఒక్కరూ దాదాపు ఒక రోజంతా చెప్పమన్నా చెప్తారు. అయితే ఇక్కడ దానియేలు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని మరి దానియేలుకు ఒక ఆజ్ఞ వచ్చింది, నియమం వచ్చింది. అయితే ఈ నియమం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రపరచకుండానట్లు వాటిని పుచ్చుకొనకూడదని మరి నపుంసకుల అధిపతికి వేడుకుంటూ వచ్చాడు. అయితే మనం మరి చూడొచ్చు, అక్కడ చాలా ఆహారం ఉంది, రాజు భోజనము, ఎంతో సుఖమైన భోజనం, ఎంతో మరి ఆ భోజనం తిన్నవారు ఎంతో బలం ఉంటారు అనేసి దానియేలు అనుకొని నేను కూడా అక్కడ భోజనం చేస్తే మరి షద్రక్ మెషక్ అబేద్గోలు కూడా మరి అక్కడ భోజనం చేయొచ్చు. ఎందుకంటే కానీ వారి హృదయాల్లో ఏముందంటే పరిశుద్ధత వారి హృదయాల్లో ఉంది. కాబట్టే వారికి దేవుని యొక్క విధేయత ఉంది. దేవుడు వారికి చెప్పిన మాటలు వారి హృదయంలో ఉన్నాయి. కాబట్టే వారి యొక్క ఆహారాన్ని పుచ్చుకోలేదు. ఏదో పుచ్చుకోకుండా మరి నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి వారు విజ్ఞాపన చేస్తున్నారు. అయితే క్రైస్తవులుగా, విశ్వాసులుగా, యవనస్తులుగా మనం కూడా ఉన్నాం. మన యవన కాలంలో దేవుని పరిచయం చేస్తాం, దేవుని సువార్త ప్రకటిస్తాం, దేవుని పరిచయంలో అనేకమైన వాటిలో మనం పొందుకుంటాం. ఇంకా చూస్తే దేవుని ఇంట్లో పని చేస్తాం, ఇంకా దేవుని యొక్క మరి దేవునికి అవ్వాల్సిన అక్కరతలు అన్నీ ఇస్తాం. కానీ మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండలేం. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసి పరిశుద్ధత కలిగి ఉంటేనే ఇవన్నీ చేసినప్పుడు అది సఫలపరచబడుతుంది. అయితే ఈ పరిశుద్ధత తర్వాత విధేయత నేర్చుకోవాలి. విశ్వాసి ఎప్పుడు కూడా మందిరంలోకి వచ్చిన తర్వాత విధేయతను నేర్చుకోవాలి. కానీ కొన్ని మార్లు మనం కూడా మరి శరీరమైన బలహీనతలు బట్టి కొన్ని పనుల విషయంలో విధేయత చూపలేని వారంగా ఉంటాం. అయితే ఈ విధేయత ఎక్కడి నుంచి వస్తుందంటే మన జీవితంలో ఒకసారి ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఫిల్మోను రాసిన పత్రికలో ఒక మాట చూసుకుందాం. దానికి ముందుగా ఒక మాట చూసుకుందాం. కొలిసి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలిసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటంటే ఇది చాలా బాగుంటుంది. ఈ మాట చూద్దాం ఒకసారి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలు యొక్క ఈ మాట ఎంతో ప్రత్యేకమైన మాట. తాను ఏం ప్రకటిస్తున్నాడంటే చూద్దాం, ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు సంపూర్ణంగా చేయాలి. ఒక విశ్వాసి రక్షింపబడినాటి నుంచి గత సంవత్సరం మనం ఒక్కొక్కరి జీవితాల్లో
ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడిగితే మీరు ఎప్పుడు ప్రభువులో రక్షింపబడ్డారని అడిగితే ఒక్కొక్కరు చెప్తారు, నేను 5 సంవత్సరాలైంది ప్రభువుని అంగీకరించాను, మరి ప్రభువుతో నీ సాక్ష్యం చెప్పాను. ఇంకొకళ్ళు అడిగితే నేను 6 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది. ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క విధంగా జవాబు చెప్తారు. అయితే ఆ చెప్పింది బాగుంది, కానీ ఈ తర్వాత మనం ప్రశ్న వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రీస్తు కొరకు ఎంతమందిని ఎన్ని ఆత్మలు సంపాదించావు అని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులు పౌలు గారి యొక్క తన యొక్క గురి ఏంటంటే, మరి క్రీస్తును ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలనే తన గురి. ఈరోజు మన గురి ఏం కలిగి ఉన్నాం? ఈ సంవత్సరంలో దేవునికి ఆఖరి దినాల్లో వచ్చాం. మన గురి ఏం ఉంది? మన గురి క్రీస్తును ప్రకటించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకొని ఇతరులకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన గురి మన ఇంట్లోనే, మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన స్నేహితులకి, మన యొక్క జాబ్ దగ్గరున్న వారికి క్రీస్తు కోసం ప్రకటించే వారంగా ఉండాలి. పౌలు యొక్క గురి ఏంటంటే ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలనే ఆశ, ఒక గురి కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఈ యొక్క గురి కలిగి ఉండాలి. అయితే ఎంత మాత్రమే కాదు, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా తన పరిచర్యకు వెళ్తున్న సమయ భావంలో ఆయన కొన్ని మార్లు తనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత తను నిర్లక్ష్యపడలే. మనం ఎన్ని పరిశుద్ధత కలిగి జీవించాలంటే చాలా చాలా కొన్ని పరిస్థితుల్లో మనకి శ్రమలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. మనం దేవుని కోసం నిలబడాలి. ఎప్పుడైతే పౌలు గారి జీవితంలో కూడా కొన్ని మార్లు తన పరిచర్యకు వెళ్తున్నప్పుడు కొంతమారు చాలా నిరాశపడిపోయాడు. ఎలా అంటే అపోస్తలుడైన పౌలు గారు మరి బర్నబాసు పరిచర్యలో వాడబడుతున్నప్పుడు మరి మార్క్ అనే వ్యక్తి పరిచర్య నుంచి వెళ్ళిపోయాడు, తొర్లిపోయాడు. చాలా ఆ సమయంలో పౌలు బర్నబాసు ఎంతో నిరాశపడ్డారు. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అని చాలా బాధపడ్డారు. తర్వాత రానున్న దినాల్లో ఆ వ్యక్తి కోసం తెలుసుకున్న తర్వాత పౌలు చెప్తున్న మాట ఏంటంటే, జాన్ మార్క్ కోసం చెప్తూ ఉంటాడు. ఈ మాటను ఒకసారి చూసుకుందాం. ఈ మాట జాన్ మార్క్ కోసం చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే ఫిలెమోను రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఒకే అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఫిలెమోను రాసిన పత్రిక క్షమించండి 11 కాదు, ఇది 2 తిమోతిలో ఉంటుంది. 2 తిమోతి 4:11 ఉంటుంది. 2 తిమోతి అపోస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబట్టుకుని రమ్ము, అతడు పరిచార నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తూకీకును ఎఫెసుకి పంపితని. చూస్తే అపోస్తల కార్యంలో ఈ జాన్ మార్క్ కోసం పౌలు చెప్తున్న మాట ఉంటుంది. ఇప్పుడు ఇక 2 తిమోతి దగ్గరికి వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు జాన్ మార్క్ కోసం విషయాలు విని ఎలాగున్నాడు ఈ మార్క్ ఎలాగున్నాడు అని మరి ఒక ఉత్తరం ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ మార్కు విషయంలో తను ఎలా మాట్లాడుతున్నాడంటే, అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజకరమైన వాడయ్యాడు. కానీ కొన్ని మార్లు మన జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా కొన్ని విషయాల్లో, పరిచర్య విషయంలో, దేవుని ఇంటి విషయంలో, దేవుని పరిచర్య విషయంలో తొలగిపోవచ్చు. ప్రతి విశ్వాస కూడా పర్ఫెక్ట్ అనేది కాదు. అయితే తొలగిపోయినప్పటికీ మరలా దేవుడు సమకూర్చబడతాడు. ఇక్కడ పౌలు గారు ఒక ఆశ మార్కుని చూసిన తర్వాత తను ఏం చెప్తున్నాడంటే, మరి మునుపు ఆయన వెళ్ళిపోయాడు, తొలగిపోయాడు, అయినప్పటికీ ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు అయ్యాడని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు మన జీవితంలో గత సంవత్సరంలో దేవుని విషయంలో ఎన్నో మార్లు తొలగిపోయి ఉండవచ్చు. పరిచయ విషయంలో, దేవునికి మందిరంలో సమయాన్ని మరి రాలేని విషయంలో ఎన్నో విషయాల్లో తొలగిపోయి ఉండవచ్చు. అయితే ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. మరి మార్కు తొలగిపోయినప్పటికీ తన పరిచర్యను మాత్రం విడిచిపెట్టలే, ప్రయోజనకరమైనగా అయ్యాడు. అయితే ఈ ప్రయోజనకరమైన జీవితం మనం కూడా కలిగి ఉండాలి. అయితే ఈ ప్రయోజనకరంగా ఎలా ఉండాలంటే మనం విధేయత చూపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తున్న అంశం ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించాలి విశ్వాసి. తర్వాత రెండవదిగా విధేయత.
విధేయతను మనం నేర్చుకోవాలి. విధేయత నేర్చుకుంటే ఇక్కడ ఇదే ఫిలిమోను రాసిన పత్రికలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయన వ్యక్తి కోసం కూడా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఈ ఫిలిమోను రాసిన పత్రిక మరి ఒకే అధ్యాయము 11వ వచనంలో ఇతని కోసం చెప్పబడుతుంది. అతడు మునుపు నీకు నిర్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాను. ఈయన పేరు ఎవరంటే ఒనేసిము. ఈయన అపోస్తలుడైన పౌలుకి సహకారిగా చెరసాల్లో మరి జైల్లో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. అయితే ఈ ఒనేసిము కోసం చాలా బైబిల్ స్టడీ కూడా మనం మరి చాలా అంకుల్స్ చెప్తూ వచ్చారు. అయితే ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే మునుపు నిర్ప్రయోజన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడంటే ఈయన ప్రయోజనకరమైన వాడు ఇచ్చాడు. అయితే ఒక విశ్వాసి ఎప్పుడు కూడా పరిశుద్ధతను విధేయతను కలిగి ఉంటే కొన్ని మార్లు అనేకమైన వచ్చినప్పటికీ కానీ మరలా దేవుని మందిరంలో మనం కట్టబడతాం. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా తొట్టిల్లిపోయినప్పటికీ దేవుని మందిరంలోనే మరలా కట్టబడతాడు. ఈ ఒనేసిము కూడా నిర్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు. విశ్వాస జీవితంలో ఈ యొక్క సంవత్సరంలో మనం ఏ విషయాల్లో మన నిర్ప్రయోజనకరంగా ఉన్నామో ఇప్పుడు ప్రయోజనకరంగా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధతను విధేయతను నేర్చుకోవాలి అని కోరుతున్నాడు. అయితే అనేక విషయాలు ఉన్నాయి బైబిల్స్లో అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ విషయాలన్నీ మన గమనానికి చూసుకోవాలి. అయితే ప్రాముఖ్యంగా మరి ఈ మా జాన్ మార్క్ కోసం మనం చూస్తాం, తర్వాత మరలా ఒనేసిము కోసం చూస్తాం, తర్వాత ఇదే అధ్యాయంలో ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి ఇందులో ఇంకొక మాట ఉంది. ఏంటి అంటే 5:8 కింద భాగంలో ఒక మాట ఉంది. ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమ వలన. ఈ లోకంలో విశ్వాస జీవితంలో శ్రమలు కలుగుతూ ఉంటాయి. శ్రమల్లో కూడా విశ్వాసులు ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. ఎందుకంటే విశ్వాసి ఎప్పుడు నిరాశపడతాడో అప్పుడే తన శత్రువుకి దగ్గరవుతాడు. మనం చూసుకుంటే బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాల్లో వారు నిరాశపడిన తర్వాత వారి జీవితాల్లో చాలా దేవునికి దగ్గరగా ఉన్నవారే దేవుడికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. మీ అందరిని అడిగితే చాలా విషయాలు చెప్తారు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే ఒక్కొక్కరి జీవితం కోసం చెప్తారు. అయితే మనం చూసుకుంటే కొత్త నిబంధనలో మరి మన శిష్యుడు యోధా కూడా ఇస్కరియోతు యోధ కూడా దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు, దేవునితో కలిసే అన్నీ చేశాడు, కానీ ఆయన కూడా తొట్టిల్లిపోతూ వచ్చాడు. అయితే మనం కూడా మరి దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట, ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ప్రత్యేకంగా మన జీవితంలో ప్రతి విశ్వాసు కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే గురుగా చూసుకోవాలి. చూడండి, అపోస్తలుడైన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త మరి ఇక్కడ మాట ఉంటుంది. ఈ మాట చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము. ఇక్కడ పేతురుకి అడుగుతాడు యేసు ప్రభు. ఇక్కడ ఈ యొక్క సందర్భము, ఈ టాపిక్ మనం చూసుకుంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పును. ఆయన నా గొర్రెలను కాయము అని చెప్పును. ఇక్కడ దేవుడు సీమోను పేతురుతో మాట్లాడిన ఈ యొక్క అంశం మనం చూడొచ్చు. మొదటిగా ఆయన 15వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మొదటిగా ఏం చెప్పాడంటే, నా గొర్రెలను మేపమని 15వ అధ్యాయం 4 వచనంలో చెప్తూ వచ్చాడు. తర్వాత 16వ అధ్యాయంలో నా గొర్రెలను కాయు అని దేవుడు మరలా రెండోసారి చెప్తూ వచ్చాడు. మూడోసారి కూడా ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే 18వ అధ్యాయంలో చూస్తే, యేసు నా గొర్రెలను మేపుము. అంటే
దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తి, నేనేమయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేసి దేవుడు 3 సార్లు పేతురుని అడుగుతూ వచ్చాడు. పేతురుని అడిగిన తర్వాత దేవుడు పేతురు ఏం చెప్పాడు? ఒకటే సమాధానం, ప్రేమిస్తున్నాను 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 అని చెప్తూ వచ్చాడు. 3 సార్లు కూడా ఆయన చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు 3 సార్లు ఏం చెప్పాడంటే, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, మరలా నా గొర్రెలు మేపుము. అయితే ఇటువంటి వ్యక్తే ఒకసారి మనం ఆలోచిస్తే, మరి దేవుడితో దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో సంభాషించాడు, దేవుడు చేసిన అద్భుతాలు చూశాడు, దేవుని చేసిన కార్యాలు చూశాడు, దేవుడితో అతి దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవుడు మరి శిష్యుల్లో అతి పెద్ద ఏజ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే పేతురే. ఇంతగా ఉన్న వ్యక్తి కూడా దేవుడు నా గొర్రెలు కాయు, నా గొర్రెల మేపు అని చెప్తూ వచ్చాడు. కానీ మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు ఎక్కినప్పుడు ఈ యొక్క శిష్యుల్లో మొట్టమొదటిమైన శిష్యుడు ఎవరంటే పేతురు. మనం ఆలోచించవచ్చు, మన ఆయన సిలువకు ఎక్కినప్పుడు మరి ముమ్మారు బొణుకుతూ వచ్చాడు. దేవుడు 3 సార్లు ఇక్కడ మనం చూస్తూ వచ్చాం ఈ భాగంలో, నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను 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 అని చెప్తూ వచ్చాడు. కానీ ఆయన సిలువకు ఎక్కినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు పేతురు ఏమి ముమ్మారు దేవుని విషయంలో బొణుకుతూ వచ్చాడు. దేవుని పరిశుద్ధత తెలుసు, దేవుని చేసిన కార్యాలు తెలుసు, దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని చూశాడు, దేవుని యొక్క ఆత్మను కూడా పొందుకున్న వ్యక్తి. అయినప్పటికీ దేవుని పరిశుద్ధతలో ఆయన లేకపోయాడు. పేతురు జీవితంలో శిష్యుల్లో చాలా అతి పెద్ద వ్యక్తి ఎవరంటే పేతురే. పరిచర్యలో కూడా పేతురు ఎంతో, మరి పేతురు, ఆంద్రేయ వీరు ఎంతో పరిచర్యలో వాడబడిన వ్యక్తులే. కానీ దేవుని సిలువకు అప్పచెప్పినప్పుడు వీరు పరిశుద్ధత లేదు, వీరి జీవితంలో పరిశుద్ధత కోల్పోయారు. అంత మాత్రం కాదు, ఈ దినాల్లో మనం కూడా క్రీస్తు కోసం నింద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎక్కడ మన సాక్ష్యం ఎక్కడుంది? పరిశుద్ధత ఉందా? దేవుడు విధేయత చూపుతూ వచ్చాడు మన జీవితంలో. దాదాపు ఒక్కొక్కరి జీవితంలో ఆయుస్సును పెరుగుతూ వచ్చాయి. దేవుని మాటను వింటున్నాం. దేవుడు ఎన్నో మార్లు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు, మరి మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరిను మరి సాకర్లుగా ఉండండి, దేవుని పరిచర్యలో బలం కలిగి ఉండండి. అనేక మార్లు మాటలు చెప్తున్నాం, వింటున్నాం, కానీ వినలేకుండా విడిచిపెడుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో ఆఖరి మాసంలో ఉన్నాం కాబట్టి మనం కూడా దేవుని విషయంలో ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఏ రోజు ఈ దినం మందే, రేపు మందు కాదు. ఎందుకంటే ఏ దినమున ఏది సంభవించినో మానవుడికి తెలియదు. మరి ఆవిరి వంటి జీవితం అంది. ఆవిరి వంటి జీవితం ఎప్పుడు ఆ యొక్క నీటి బుడగ నీటి మీద ఉన్నంత వరకు ఆ బుడగ మంచిగా కనిపిస్తుంది. అది ఎప్పుడైతే ఆ బుడగ చినిగి పేలుతుందో, అది మరి ఎలాగైతే నీటిలో కలిసిపోద్దో, మన జీవితం కూడా అటువంటి స్థితే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన పుట్టుకలో పరిశుద్ధత చూస్తూ వచ్చాం. ఆయన పుట్టుక ఒక మామూలుగా విని పుట్టుకేం కాదు. ఇప్పుడు అందరూ సువార్తకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కోసం చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఆయన పుట్టుక కూడా ఒక పరిశుద్ధత కలిగి ఉంది. అయితే ఆయన జన్మ పుట్టుక నుంచి ఆయన జీవించిన విధానం కూడా మరి అనేక మందికి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆ పరలోక వైభవాన్ని విడిచి మానవుడి విషయమే ఒక పరిశుద్ధుడిగా ఒక కన్యక గర్భంలో పుట్టి, అంత మాత్రమే కాదు, ఆ పుట్టిన తర్వాత ఆయన పుట్టుకలో ఒక పరిశుద్ధత ఉంది. ఆయన పుట్టి మానవుని ఏ విధంగా జీవించాలి, మానవుడు ఏ విధంగా ఈ లోకంలో ఉండాలి అని దాదాపు 33.5 సంవత్సరాలు మానవుడి రూపంలో మానవుని అవతారం ఎత్తి మానవుడికి ప్రతి అవసరతో ఏ విధంగా జన్మించాలని ఆయన నేర్పిస్తూ వచ్చాడు. ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడే పుట్టాడు. రెండవదిగా ఆయన మానవుడి రీతిగా మానవ అవతారం ఎత్తి మానవుడిగా మరి మానవుడి విధంగా జీవించాడు, నేర్పించాడు. మూడవదిగా ఆయన శ్రమ అనుభవించాడు. ఈ లోకంలో శ్రమ అనుభవించడం అనేది చాలా
కష్టతరం. ఎవరైనా శ్రమ అంటే మొట్టమొదటిగా మాకు ఈ శ్రమ వద్దు. ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం అడుగుతామంటే, వీరి యొక్క ఉద్యోగాలు రావాలి, వీరి భవిష్యత్తు బాగుండాలి, వీరి పిల్లలు దీవించాలి, వీరికి మంచి ఆహారం కావాలి, మంచి ఇల్లులు కావాలి. ఈ విషయమే ప్రార్థన చేస్తారు. ప్రభువా, మరి ఈ శ్రమలో నాకు నేర్పించు, ఈ శ్రమలో నాకు ఏదైనా పాఠం నేర్పించు, నీకు దగ్గరగా రావడానికి నాకు నేర్పించు అని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా, క్రైస్తవ అనే విశ్వాసి కూడా శ్రమలకి దూరంగా ఉంటాడు. శ్రమ వచ్చినప్పుడు తొట్టులు మనం అసలు ఆ శ్రమను చూసే భయపడిపోయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్రమతోనే మన పరిశుద్ధిని విడిచిపెడతాం, దేవుని యొక్క విధేయతను నేర్చుకోలేకపోతూ ఉంటాం. అయితే ఈ యొక్క బైబిల్లో అనేకమైన భక్తుల జీవితాల్లో వారి యొక్క శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. మనం ఉదాహరణగా పాత నిబంధనలో యోబు జీవితాన్ని చూస్తే ఎంతో ధనవంతుడు, బహుశా బైబిల్లో ఉన్న ధనవంతుల్లో అతి ధనవంతుడేమో ఈయన. ఈ ధనవంతా మరి వాళ్ళ పిల్లలు ఒకసారి చూద్దాం. యోబు రాసిన 1వ అధ్యాయము. ఈ ధనవంతుడు కూడా శ్రమలు అనుభవించాడు. ఎటువంటి శ్రమలు అనుభవించాడంటే, ఈయన ఎటువంటి వాడంటే, ఒకసారి యోబు రాసిన యోబు 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. మొట్టమొదటిగా ఈ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయన ఆ ఊరికి యథార్థవంతుడు, రెండవదిగా ఆ ఊరిలో న్యాయవంతుడు, మూడవదిగా ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. చూడండి, ఇటువంటి గొప్ప వ్యక్తి విషయంలో, వారి కుమారుల విషయంలో ఎటువంటి అర్పణలు అర్పిస్తున్నాడో మనం చూస్తే ఈ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో 6 కుమారుల విషయంలో అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచు వచ్చును. యోబు నిత్యము అలాగే చేయుచుండును. ఎటువంటి వ్యక్తి అంటే, అరుణోదయమునే తన పిల్లలు ఎప్పుడైనా పాపంలో పడిపోతారేమో, భోజనం దగ్గర కూర్చున్నప్పుడు పాపంలో పడిపోతారేమో, లేదా వారి పరిశుద్ధత కోల్పోతారేమో, వారి జీవితంలో పరిశుద్ధత తొట్టులిపోతారేమో అని యోబు ఎప్పుడు కూడా తన పిల్లల విషయంలో మరి అరుణోదయంలో లేచి బలులు అర్పిస్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఒక పొట్టేలు కొంటే 10,000 ఉండొచ్చు బహుశా, లేదంటే ఒక 3,000, ఒక 5,000 ఉంటుంది. అంటే దాదాపు 7 పిల్లలు ఉన్నారు. 7 పిల్లల విషయంలో 7 పొట్టేళ్ళు మామూలు, నేను ఉదాహరణగా చెప్తున్నాను, ఇది మనందరికీ అర్థం అవ్వాలని మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ పొట్టేళ్ళు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఒక రోజుకి ఎంత అర్పణలు జరిపిస్తే దాదాపు ఎన్ని సంవత్సరాలు వారి పిల్లల విషయమే యోబు తన ప్రతిదినం అరుణోదయం లేచి బలి అర్పణ అర్పిస్తున్నాడు. అంటే ఈ యొక్క వ్యక్తి దేవుడులో ఉన్న వ్యక్తి, దేవుని యొక్క యథార్థత ఉంది, దేవుని యొక్క న్యాయం ఉంది, దేవుని యొక్క జీవితంలో దేవునికి భయభక్తులు కలిగిన జీవితం ఉంది, విశ్వాసంలో బలం కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి జీవితంలో కూడా ఒక శ్రమ వచ్చింది. అయితే ఈ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, మరి తనకు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు, దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమ భావంలోంచి ఎప్పుడైతే వెళ్తున్నామో నిరాశపడకూడదు, దుఃఖపడకూడదు. ఈ శ్రమలు నాకే వచ్చాయా, ఈ నిందలు నాకే వచ్చాయా? యవ్వన కాలంలో ఎన్నో విషయాల్లో మనం తొట్టులిపోతూ ఉంటాం. ఎందుకంటే మరి దేవుని మందిరంలోనే నేను చెప్తున్నాను, నేను కూడా ఎన్నో మార్లు తొట్టులిపోతూ వచ్చాను, మరలా దేవుడు సమకూర్చబడుతూ వచ్చాం. అంటే తొట్టులిపోయినప్పటికీ దేవుడు సమకూర్చే దేవుడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క శ్రమల గుండా వెళ్తూ వచ్చారు, నిందల గుండా వెళ్తూ వచ్చారు, ఎంతో బాధకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన శ్రమ భావం కింద వెళ్తూ వచ్చాడు. ఆయన తండ్రి ఏదైతే చెప్పాడో ఆ కుమారుడు సమస్తాన్ని మరి విధేయతతో చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఆ ప్రియ కుమారుడు పరలోక వైభవాన్ని విడిచి పరిశుద్ధతగా కలిగి వచ్చాడు. రెండోదిగా దేవుని మాటకి విధేయత చూపుతూ వచ్చాడు. మూడోదిగా శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు.
ఒకసారి ఆలోచిస్తే ఆయన శ్రమ అనుభవించింది ఈరోజు మనల్ని ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన శ్రమ మనకు రక్షణ ఇచ్చింది. ఆ సిలువలో నీ విషయమే నా విషయమే శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. మన విషయంలో మనం చేసిన నిందల విషయంలో ఆయన సిలువ ఎక్కుతూ వచ్చాడు. బహుశా అనుకోవచ్చు, నేను ఆ సిలువకి వెళ్ళను అని తండ్రికి చెప్తే ఏమిటవుతుంది? మనం ఇంకా ఈరోజు ఈ మందిరంలో మనం ఉండలేం, ఈ పరిశుద్ధత ఆవరణలో మనం ప్రవేశించలేం, ఈ పరిశుద్ధంగా మనం కూడా ఉండలేం. ప్రియమైన వారలారా, ఆయన పరిశుద్ధుడు కనిపెట్టి ఆ పరిశుద్ధమైన కుమారుని ఈ భూమిపై పంపించి సిలువ ఎక్కించి మనల్ని పరిశుద్ధులు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. శ్రమల గుండా, నిందల గుండా, ఎన్నో విపరీతమైన బాధల గుండా వెళ్తూ వచ్చాడు. అది ఎవరి విషయం అంటే నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను మరి ఆయనలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన్ను ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మన జీవితంలో ఒక తీర్మానం తీసుకుందాం. బహుశా ఆఖరి దినాల్లో వచ్చేసాం, డిసెంబర్ 21, ఇంకొక 10 దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశపెడతాం. ఎక్కడ మనం తొట్టిల్లిపోయామో ఒకసారి ఆలోచించాలి. పరిశుద్ధతలో తొట్టిల్లిపోయామా? దేవుని యొక్క విధేయతలో తొట్టిల్లిపోయామా? దేవుని యొక్క సేవ విషయంలో, శ్రమల విషయంలో తొట్టిల్లిపోయామా? ఆలోచించాలి. ఇది ఈరోజే మన జీవితం. మరి ఆ తండ్రి కుమారుడు ఏ విధంగా ఆ సిలువకి ఎక్కిన తర్వాత ఆ శ్రమను చూచి ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మరి ఏ విధంగా రక్షింపడుతూ వచ్చాడు, ఈయన నిజమైన కుమారుడని. బహుశా మనం అనుకోవచ్చు, మనకందరికీ కృప ఉంది, మనం ఎన్ని పాపాలు చేస్తే పాపాలను బట్టి దేవుడు మనకు కృప ఇస్తాడు. ఉదయం నుంచి ఈరోజు ఉదయం అంతా, ఉదయం ఆరాధనలో, బల్లలో కృప 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 అని వాక్యంతో కృప అనే ఒక వర్డ్ మనం వింటూ వచ్చాం. అంటే అనుకోవచ్చు, పరిశుద్ధతగా ఉండాలి అనే టైంలో దేవుడు మనకు కృప ఇచ్చాడు కదా, దేవుడు మన పాపాలు క్షమించేస్తాడు. దేవుడు చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఈ కృప కోసం ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, మరియు అపరాధము విసర్జించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విసర్జించినో అక్కడ కృప అపవిత్రముగా విసర్జించను. ప్రతి విశ్వాసి కూడా ఈ రోజుల్లో పరిశుద్ధతగా జీవించలేకపోతున్న కారణం ఏంటంటే, మనం ఒక ఆలోచన అయిపోయింది మన హృదయంలో, మన తలంపుల్లో. మనం తప్పు చేసినప్పుడు మన చెడుతనాన్ని దేవుడు క్షమిస్తాడు, దేవుడు కృపామయుడు, దేవుడు కృపనిస్తాడు, ఇంకొకసారి మనం చేయకుండా దేవుడు ఆయుష్ను పొడిగిస్తాడు అనే పదాన్ని పట్టుకొని క్రైస్తవులుగా దేవునికి కృప, ఆ కృప ఉంది కదా, కృప నాకు చాలు, ఆయన ఎప్పుడైనా క్షమించగలిగాడు, ఆయన కృపామయుడు అనేసి కొన్ని మార్లు పరిశుద్ధతను కోల్పోతున్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే, పాపము ఎక్కడ విసర్జించునో అక్కడ కృప అపవిత్రంగా విసర్జించును. ఈరోజు విశ్వాసుల్లో మనం కూడా ఈ కృపను పొందుకుంటున్నాము, తీసుకుంటున్నాం, అయితే దేవుడు క్షమిస్తున్నాడు అనేసి కృపనే ప్రతిసారి కృప ఆయన యొక్క మందిరం కృపాసనం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనేసి మనం చెప్పుకుంటాం. అయితే ఇది కన్నా ప్రాముఖ్యమైన విశ్వాస జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట చూసుకుందాం. 12వ అధ్యాయము 14వ వచనంలో ఏంటి కలిగి ఉండాలంటే, దేవుడు వచ్చినప్పుడు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించేయడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఈ పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని యేసుక్రీస్తుని చూడలేరు. ఆయన వస్తాడు మధ్యాకాశంలో వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరిని, ఒక్కొక్క విశ్వాసిని ఆయన పరీక్షించినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక ముత్యం వలె ఉండాలి. ఆ ముత్యం ఎప్పుడైతే ఎలా అయితే ఆయన వచ్చినప్పుడు ఆ ముత్యం వలె మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఈరోజు ఈ ఆఖరి
మనం కూడా ఈరోజు నేర్చుకున్న భాగంలో 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా పరిశుద్ధత, రెండవదిగా విధేయత, మూడవదిగా సేవ, శ్రమలు. ఇవన్నీ దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. దేవుడి మాటలు దీర్చును గాక. ఆమేన్.